సకల ఆశీర్వాదములకు కారణభూతులైన యుగయుగముల ప్రేమతో మమ్మల్ని ప్రేమించుతూ ఉన్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో ఆదివారం నాడు తండ్రి 28వ తేదీ ఆదివారం ఏప్రిల్ నెల ఆఖరిలో ఇలాగ మీ సన్నిధిలో చేరుటకు ఒక భాగ్యం బట్టి ఉన్నారు. అనేకులకు లేని భాగ్యం, జీవబిడ్డలైన మాకు నీవు అనుగ్రహించిన భాగ్యం. యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధనులు అని చెప్పిన నీ ప్రజలకు నీవు ఇచ్చిన భాగ్యం, ధన్యత, దానిని బట్టి మేము స్తుతిస్తున్నాం. దాని అంటే మేము ఆనందిస్తూ కొనియాడుతూ కీర్తిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. కేవలం మాటతో కాదు కానీ మా క్రియతో సత్యంతో నేను ఆరాధించి తండ్రి మా సమస్త విధములైనటువంటి కార్యక్రమాలన్నింటిలో నీ ఆధిపత్యములకు నాయన నీ ఔన్నత్యములకు మేము స్థానం ఇచ్చి ఘనపరచటకు మాకు సహాయం ఇచ్చి మిక్కిలి అవిధేయులము అవివేకులము అజ్ఞానులము ప్రభువా, అతి అవిధేయతలో అజ్ఞానంలో చీకటిలో నీ నెరుగని స్థితిలో ఉన్న మమ్మలను నీ వాక్య సత్యమును మాలో వెలిగించి ఆత్మను మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా సత్యములను మా చేత ఒప్పించిన దేవా, నిన్ను నొప్పించినను మమ్మలను ప్రభువా తండ్రి అయిన దేవుని ఎదుట ఒప్పించుటకు మన బిడ్డలని అంగీకరింప చేయుటకు నీవు పడినటువంటి వ్యధలు బాధలు శిలువలో భరించినటువంటి శ్రమలను బట్టి వందనాలు. నీవు ఇక ఎంత మాత్రము సమాధిలో లేవు, సమాధిలో నీవు శవముగా నిర్జీవ కళేబరముగా లేవు, మట్టిలో కలిసిపోయినటువంటి నాయన మనుష్యుడుగా నీవు లేవు. యుగయుగములు నిత్య జీవము కలిగిన నీకు నీ అంతటి నీవే జీవమై ఉన్నావు, దేవుడు అయి ఉన్నావు. అందుచేత నీ యందు మేము ఆనందిస్తున్నాము, నీలో మేము ఆదరణ పొందుచున్నాం. నీ సన్నిధి మాతో ఉంచమని కోరుతున్నాం. మా ప్రియులు, మా సహోదరి సహోదరులు, మీ బిడ్డలు, మీ భక్తులు, మీ విశ్వాసం కలిగి మీ వాక్యమును నమ్మి యథార్థమైనటువంటి ప్రేమతో నేను ప్రేమించే బిడ్డలు ఈ స్థలంలో చేరి ఉన్నారని వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా చిన్ని సంఘం, ఇది మా చిన్ని సహవాసం. ఈ సంఘంలో ఈ సహవాసంలో ఈ నీ సన్నిధిలో నీవే అలంకరించి అలనాటి నీ బిడ్డల మధ్యలో నీ ఉంటానని నీవు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆ వాగ్దానం నెరవేర్చుతూ ఉన్న దేవుడవై మీ ప్రశస్తమైన సన్నిధి చేత మమ్మలను ఆదరణ మాకు అనుగ్రహిస్తూ ఆనందింపజేస్తుంది దేవా. మా స్తుతులను స్వీకరించమని, మా మనవులు అంగీకరించమని, మా ధ్యానమును మా వాక్యమును నేను ధ్యానించినప్పుడు మాకు బోధించమని, ఉపదేశించమని, హృదయపూర్వకముగా మేము మీకు అర్పించేటటువంటి స్తుతులు స్వీకరించమని, మీకు చెల్లించే కృతజ్ఞతలను అర్పణలను స్వీకరించమని, నిత్య జీవమును మాకు అనుగ్రహిస్తూ మీరు చేసిన శాశ్వతమైన తీర్మానం బట్టి ఆ నిత్య జీవార్థమైనటువంటి నాయన ఫలములు మేము మాత్రమే కాక ఆ ఫలమును ఇతరులకు అందించువారమై, ఈ అనుభవ జ్ఞానంలోనికి నడిపించువారమై, ఈ సత్యమును ఎత్తి పట్టుకొని వారమై, సహవాస హస్తమును ఇతరులకు అందించువారమై, అలాగనే క్రీస్తు ప్రభు యొక్క మార్గంలోనికి వారిని నడిపించువారమై ఉండుటకై మాకు సహాయం చేయండి. మా ప్రియ సహోదరి సహోదరులు, స్నేహితులు, బంధువులు, ఆత్మీయమైనటువంటి సహోదరులు, సంఘములు, పరిచర్యలను ఆశీర్వదించి దీవించు. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన నాయన
అవసరతలు తీర్చు, సంఘ పరిచయాలను ఆశీర్వదించు. వారి ద్వారా నీవు అందిస్తూ ఉన్న స్థానిక సంఘములకు ఇచ్చే వర్తమానములు ఈ నేటి దినమున వారి శ్రేయో నైనా మార్గములలో వారు ఉండినట్లు వారి శ్రేయస్సు కొరకై వాటిని ఆశీర్వదకరంగా చేయండి. మా ప్రియులు అందరూ మేము సంతోషంగా ఉన్నప్పుడే మీ పరిచర్య ఈ భూదిగంతం వరకు తీసుకుని వెళ్ళగలరు. అలాగే తీసుకొని వెళ్ళే క్రమంలో మాతో మీరు విడువను ఎడబాయను. ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో సదాకాలం నేను తోడుగా ఉన్నానని సెలవించిన దేవా, మాట ఇచ్చి నెరవేర్చువాడు నమ్మదగినది. నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. వర్తమానం మీ బిడ్డలతో నేను పంచుకున్నప్పుడు అది మీ ప్రజలకు దీవెనకరంగా ఆత్మీయ ఆశీర్వాదం అనుగ్రహించేటటువంటి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. యేసు నామములో అడుగుతున్నాను. ఆమేన్.